అందరికీ నమస్తే అండి. క్రిస్పీ బ్రెడ్ బాల్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేయాలనేది చెప్తాను. చాలా సింపుల్‌గా, ఈజీగా ఇంట్లోనే మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్ కింద తీసుకుంటే ఇది చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ముందుగా మనం స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి. గిన్నె పెట్టుకోవాలి. అందులో 2 కప్స్ ఆఫ్ వాటర్ అనేది వేయాలి. అది కొంచెం హీట్ అవుతుండగా మనం బంగాళదుంపలు తీసుకోవాలి. నేను కొంచెం చేస్తున్నాను కాబట్టి ఒక 3 బంగాళదుంపలు తీసుకున్నాను. వాటిని ఈ విధంగా కట్ చేసుకొని ఈ వాటర్లో అనేది వేయాలి. ఇందులో మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఆనియన్ అనేది కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా కూడా చిన్నది కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. గ్రీన్ పీస్ కూడా కొంచెం వేసుకోవాలి. కొత్తిమీర కూడా తగినంత వేయాలి. క్యాప్సికమ్ కూడా కొంచెం వేయాలి. ఇంతలో ఈ బంగాళదుంప అనేది కుక్ అయిందో లేదో ఒకసారి చూద్దాం. కుక్ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ అనేది వేయాలి. బ్రెడ్ అనేది ఒక 2 పీసెస్ తీసుకొని మనం దీంట్లో డీప్ చేయాలి. డీప్ చేసి వాటర్ అంతా లేకుండా ఈ విధంగా చేసి మనం కట్ చేసి వేసుకున్న ఆనియన్స్లో వేసుకోవాలి. బంగాళదుంపలను కూడా మనం తొక్క తీసి ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇది కూడా మనం దీంట్లో వేయాలి. చిన్న స్పూన్తో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేయాలి. చాట్ మసాలా కూడా కొంచెం వేసుకోవాలి. ఈ విధంగా కలిపి చిల్లీ పౌడర్ కూడా 1/2 టేబుల్ స్పూన్ వేయాలి. మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. గరం మసాలా కూడా చిన్న స్పూన్తో 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. బ్రెడ్ని మనం మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ప్రిపేర్ చేసిన దాన్ని ఈ విధంగా బాల్స్లా చేసి ఈ బ్రెడ్ పౌడర్లో వేయాలి. ఈ విధంగా మొత్తం కూడా బ్రెడ్ పౌడర్ ఈ బాల్స్కి మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇంతలో స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ అనేది హీట్ అవ్వనివ్వాలి. మనం ప్రిపేర్ చేసిన బాల్స్ అనేవి దాంట్లో వేయాలి. సిమ్లోనే పెట్టి ఉంచాలి. ఈ గోల్డెన్ కలర్ వచ్చేటప్పటికి మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీ క్రిస్పీ బ్రెడ్ బాల్స్ అనేవి ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.